2024 సార్వత్రిక ఎన్నికల యొక్క ప్రక్రియలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దశాబ్దాల కాలంగా రెండు కూడా కలిసి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కూడా మే 13వ తారీఖున జరగబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల యొక్క మేనిఫెస్టో, కామన్ మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ యొక్క కూటమితోటి రాష్ట్రంలోనూ దేశ ఎన్నికల్లోనూ భాగస్వామ్యం తీసుకుంటా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈనాడు కామన్ మేనిఫెస్టో ఒకటి అధికారికంగా ఎన్నికల మేనిఫెస్టో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ముఖ చిత్రానికి ప్రకటించడం జరిగింది. మొట్టమొదటిగా యువకుల యొక్క నిరాశ నిస్పృహల్ని తొలగించడం కోసం మెగా డిఎస్సిని మొట్టమొదట యొక్క అధికారం వచ్చినట్టునే సంతకం చేయడానికి కామన్ మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. దానికి హృదయపూర్వకంగా అభినందనలు కూడా తెలియపరుచుకుంటా ఉన్నాం. వృద్ధాప్య పెన్షన్ నిన్నటి వరకు ఉన్న 3,000 రూపాయలు 4,000 చేసే కార్యక్రమం కానీ, వికలాంగులకు సంబంధించిన 3,000 రూపాయల పెన్షన్ 6,000 చేసే కార్యక్రమం కానీ, ఈరోజు వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు సంబంధించిన ఒక కుటుంబ పోషణలో ప్రధాన మహిళలకి ఆర్థిక పరిపత్తి కలిగించడానికి నెలకి 1,500 రూపాయలు 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపున్న ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని పెట్టడం ద్వారా కుటుంబంలో బహుళార్థకమైన నైతిక బలం ఏర్పడుతుంది అనేది ఆలోచన చేసిన కార్యక్రమం. అలాగే ప్రతి కుటుంబంలో విద్యా అవకాశాలు కల్పించడంలో పిల్లల్ని నెగ్లెక్ట్ చేయకూడదు. తద్వారా తల్లికి వందనం పేరిట ప్రతి విద్యార్థి చదివించే కార్యక్రమాన్ని సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఒక్క పిల్లతో కాదు, 2 పిల్లలు ఉన్న 3, 15, 45 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని లిమిట్ లేకుండా పిల్లల్ని ఎంతమందిని కన్నా ఇబ్బంది లేదనే మాటని ఎంతమంది చదివించడానికి మొత్తం ఆ కుటుంబంలో విద్యా అవకాశాలు కల్పించడంతో పాటు దానికి సంబంధించిన ఉన్నతమైన విద్యల కోసం ఫీ రీయింబర్స్మెంట్ పథకాన్ని తొంగలో తొక్కిన జగన్మోహన్ రెడ్డికి ఉద్యోగ అవకాశాలు కూడా కోల్పోయే విధంగా చేసిన ఫీ రీయింబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించే విధంగా ప్రభుత్వం నిర్ణయం చేసింది ఈ మేనిఫెస్టోలో. తద్వారా ప్రతి యువకుల్లోనూ నైతికంగా నేను చదివించుకోగలరు, ప్రభుత్వం ఇచ్చే పథకం ద్వారా మాకు విద్యా అవకాశాలు పూర్తి చేసుకోవడానికి సంస్కరిస్తుందన్నమాట. మహిళలందరికీ కూడా జిల్లా పరిమితిలో ఉచిత బస్ సౌకర్యాన్ని కూడా కల్పించింది ఈ యొక్క ఉమ్మడి మేనిఫెస్టో. తద్వారా వారికి ప్రయాణ సౌకర్యం సులభతరం చేయడం, తద్వారా ఉచిత బస్సులు ఇవ్వడం వల్ల జరిగే ఆటో డ్రైవర్ల యొక్క అభ్యర్థన కూడా మేము పరిగణలో తీసుకుంటా ఉన్నాం. ప్రభుత్వం వచ్చినట్టునే వారితో కూడా సంప్రదింపులు జరిపి ఆటో కార్మికులకు ఇబ్బంది లేకుండా ఏ రకంగా మనం వారికి తొలగించగలమో కూడా నిర్ణయం చేయడానికి కామన్ మేనిఫెస్టోలో కొన్ని అధికారులు కూడా సూచనలు చేశాం. అలాగే ప్రతి కుటుంబంలోనూ కూడా కుటుంబం ఆధార్ కార్డు కాకుండా రేషన్ కార్డు ఆధారితంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇచ్చే కార్యక్రమాన్ని కామన్ మేనిఫెస్టో ఉదహరించాం. ప్రభుత్వం వచ్చినట్టు అమలు జరుగుతామనే మాట చెప్తా ఉన్నాం. ప్రతి రైతు కుటుంబానికి రైతు యొక్క భరోసా ఇచ్చే కార్యక్రమంలో పంటలు నష్టపోయినా ఇబ్బంది పడకుండా కోరడం కోసం రైతు కుటుంబానికి ఒక్కొక్క కుటుంబానికి 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెట్టాము అనే మాటను చెప్పడానికి ఆనందిస్తున్నాను. ఈరోజు దయాదాక్షిణ్యం లేకుండా ఒక రాజకీయ కక్షలో, రాజకీయ కోణంలో వాలంటీర్ని
అధికారం ఉండగా లోపల కండవాలేసి పక్షపాత ధోరణి చేశారు. ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఒక నిర్ణయం చేసుకుని వీళ్ళు ఎక్కువగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, లేదనుకుంటే మంత్రులు ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ని వాళ్ళని కూడా అతిక్రమించే విధంగా చేస్తున్న సందర్భంగా వారిని కాపాడడానికి కోసమే మీరు ఎలక్షన్ డ్యూటీలో పాల్గొనడానికి వీల్లేదు, వస్తే ఉద్యోగాలు పోతాయని చెప్పి ఉద్యోగానికి ఒకసారి ఎలక్షన్ కమిషన్ ద్వారా సస్పెండ్ అవుతే జీవితకాలంలో ఉద్యోగాలకి అవకాశాలు లేదు అనే మాటని వాళ్ళు కూడా దయాదాక్షిణ్యంలో చేశారన్నమాట. మర్చిపోయి మీరు రిజైన్ చేయండి, రిజైన్ చేయకపోతే మా గవర్నమెంట్ వస్తుంది, మేము మిమ్మల్ని తీసేస్తామని బ్లాక్మెయిల్ చేసి వాలంటీర్ వ్యవస్థను అందరి చేత ఉద్యోగాలకి రిజైన్ చేసి ఇదివరకు లోపల వైఎస్ఆర్ కండువా ఉంటే ఇప్పుడు బయట కండువాలు వేసుకుని తిరుగుతూ ఉన్నారు. అటువంటి వారిని ప్రజలు క్షమించడానికి వీల్లేదనే మాట చెప్తా ఉన్నాం. అందరికీ కామన్గా ఉండాలా, పేదవాడి అర్హత కలిగిన కార్యక్రమాలు చేయవలసిన వాలంటీర్లు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేశారన్నమాట. బ్లాక్మెయిలే కాకుండా కక్షపూరితమైన వాతావరణం చేశారనే మాట ఇప్పుడు స్పష్టంగా చెప్తా ఉన్నాం. మేము ఒకటే చెప్పాం, వాలంటీర్ పార్టీలకు అతీతంగా పనిచేయండి, మేము కొనసాగిస్తామని చెప్పాం. కొనసాగించడంతో పాటు 5,000 రూపాయలు ఉండే పెన్షన్ మీకు ఏదైతే ఆనరోరియం ఉందో 10,000 రూపాయలు కూడా చేస్తామని చెప్పాం. దానికి ఆనందపడిన చాలా మంది భయపడి వీళ్ళ రిజైన్ చేయించారు. వీళ్ళ రోడ్లు ఎక్కి అక్కడక్కడ వచ్చి నా దగ్గర కూడా వాలంటీర్ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నామని పొరపాటు చేశాం అనే మాట చెప్తాను. రేపేళ్ళుండో కూడా కొంతమంది వాలంటీర్లు వచ్చి జాయిన్ అవ్వడానికి కూడా వెనుకాడని పరిస్థితులు రాబోతున్నాయనే మాటని ఈరోజు చెప్తా ఉన్నాం. కారణం ఏంటంటే వాళ్ళని ఆత్మహత్యగా క్రియేట్ చేసుకుని వాళ్ళు ఏదో రిజైన్ చేశారనే మాట చెప్పి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క మాటల వల్ల, ఒక డైరెక్షన్ వల్ల మమ్మల్ని అఘోరపరిచారని ఒకసారి పవన్ కళ్యాణ్ మీద తిరగబడ్డారు. ఈరోజు చంద్రబాబు నాయుడు మీద తిరిగిబడి మేము రిజైన్ చేయించి చెప్పించుకున్నారు, రిజైన్ చేశామని. సరే, రియాలిటీకి వెళ్తే, నిజం వెళ్తే ఇది అంతా పక్కా ప్లానింగ్ ప్రకారం సజ్జల రామకృష్ణ గారి డైరెక్షన్లో ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి వాళ్ళ చేత క్షమించరాని తప్పు చేయించి రిజైన్ చేయించారనే మాట ఇవాళ చెప్తాను. రేపు బాధ యువతలు, వాలంటీర్ యువకులారా, యువతులారా, జీవితంలో తప్పులు చేసుకున్నారు, క్షమించరాని నేరం చేసుకున్నారు, మరొకసారి చెప్తా ఉన్నాం. అంచేత మీరందరూ కూడా ఆలోచించుకోండి. రాజకీయాలు అతీతంగా వచ్చి ఇప్పుడు కండవాలు వేసుకున్నారు కనుక మళ్ళీ కండవాలు తెలుగుదేశం పార్టీ, జనసేన కండవా వేసుకుని భారతీయ జనతా పార్టీ కండ వేసుకుని జాయిన్ అవ్వండి, మేము ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అనే మాటను స్పష్టంగా చెప్తా ఉన్నాం. 100 కరెంటు యూనిట్లు ఫ్రీగా ఇవ్వబోతున్నాం. అలాగే గీత కార్మికులకు సంబంధించిన ఆబ్కారీ చట్టంలో 10% షాపులు రిజర్వ్ చేసి వారికి ప్రత్యేక విభాగాన్ని ఆక్షన్ ద్వారా వారికి కూడా ఏదైతే గీత కార్మికులు ఉపాధి కోల్పోయారో వారికి కూడా ఒక ప్రత్యేకమైన ఆబ్కారీ చట్టం వల్ల, ఆబ్కారీ విధానాల వల్ల వారి వృత్తి కొనసాగించలేని పరిస్థితి వచ్చినప్పుడు వారికి కూడా ఈ వ్యాపారంలో 10% ప్రత్యేకంగా గౌడ, సెట్టిబల్జీ, ఈడిగ సోదరులకు అందరికి కూడా ఇవ్వడానికి ఇచ్చిన సందర్భంగా దాన్ని కూడా ఈరోజు బలహీన వర్గాలు అన్ని కార్యక్రమాలతో పాటు కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రత్యేకమైన అవకాశాలు కూడా కల్పించడం అనేది ఇవాళ బలహీన వర్గాల ఒక ధైర్యాన్ని, మానసిక బీసీలు మా సొంత పార్టీని చెప్పుకోవడానికి భవిష్యత్తులో రాబోతుంది. 2024 సార్వత్రికతో పాటు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు పశ్చిమ గోదావరి జిల్లాలు చూస్తే 15కి 15 నెగ్గబోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా 19కి 19 నెగ్గబోతున్నారు. రాష్ట్రంలో 154 నుంచి 162 సీట్లు గెలవడం ఖాయం అనే మాటని చెప్పడానికి ధైర్యంగా ఉంది. అలాగే 25 పార్లమెంట్లకి 22 పార్లమెంట్లు నెగ్గడం ఖాయమనే మాట చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ. భవిష్యత్తులో 2 సెంట్ల భూమితో ఇస్తాం. అదే ధోరణిలో పాత్రికేయ మిత్రులకి, పాత్రికేయ సోదరులు కూడా
ఆ 2 సెంట్ల పథకాన్ని కొనసాగిస్తామనే మాట చెప్తా ఉన్నాం. ఉచితంగా పక్కా హౌస్ నిర్మాణం చేయడానికి, నాణ్యమైన గృహ నిర్మాణ పథకం చేయడానికి కూడా దీంట్లో ఇంటర్లింక్ చేయబోతా ఉన్నాం. ఇల్లు స్థలంతో పాటు ఇల్లు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. ఈవేళ పెళ్లి కానుకని మరి కొనసాగిస్తాం. ₹1,00,000 కుల మతాలతో సంబంధం లేకుండా ప్రతి పేద కుటుంబంలోనూ పెళ్లి కానుకను అమలు చేస్తాం. అలాగే క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుక, అలాగే రంజాన్ తోఫా పథకాలని మళ్ళీ పునరావృతం చేయబోతా ఉన్నాం. ఎన్టీఆర్ క్యాంటీన్ భోజన సౌకర్యాన్ని పునరుద్ధరించబోతా ఉన్నాం. మాట చెప్పడానికి పేదవాడికి సంబంధించిన, అలాగే రైతుల్లో ఆత్మరక్షణ మనస్సాక్షి కూడా లోపించి బాధపడుతున్న తరుణంలో ఏదైతే భూ హక్కు చట్టం మా హక్కుల్ని కాలరేస్తుందని బాధపడుతున్న రైతులందరూ కూడా హామీ ఇస్తున్నాం. ధైర్యంగా ఉండండి. జగన్మోహన్ రెడ్డి చట్టాన్ని రద్దు చేస్తా ఉన్నాం, చేయబోతున్నాం అని హామీ ఇస్తున్నాం. రైతు సోదరులను ప్రత్యేకంగా మీ అందరికీ పిలిపిస్తా ఉన్నాం. ఇది ప్రతి రైతు మాతో మాట్లాడుతున్నాడు. ఈ రకం చట్టం తొలగించడానికి హామీ ఇవ్వండి అని చెప్పి మేము ఇవాళ కామన్ మేనిఫెస్టోలో దాన్నే పెట్టి హామీ ఇస్తున్నాం. ధైర్యంగా ఉండమని చెప్తా ఉన్నాం. విదేశ విద్యని కొనసాగిస్తాం, అంబేద్కర్ విదేశ విద్యని అనే మాటని ఇటు బలహీన వర్గాలకు కానీ, ఎస్సీ ఎస్టీలకు కానీ, ఇతర ఎకనామికల్గా పూర్గా ఉండే ఇతర కుటుంబాల్లో కూడా విదేశ విద్యను కొనసాగించడంలో ఉన్నతమైన విద్యా అవకాశాలు, డాక్టర్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పైలట్, అలాగే విదేశ విద్యకి వెళ్ళడానికి ఎక్కడా కూడా హద్దులు లేని ఫీ రీయింబర్స్మెంట్ చట్టం కొనసాగిస్తామనే మాట చెప్తా ఉన్నాం.